ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నీకు బిజినెస్ స్పెల్లింగ్ తెలుసా? మీనింగ్ ఏంటో తెలుసా? అసలు డెఫినేషన్ ఏంటో తెలుసా? అంటే నీకు నా గురించి పూర్తిగా తెలియదన్నమాట. తెలుసు కాబట్టి నా వచ్చింది శ్రీను. మొన్నటికి మొన్న చిట్ ఫండ్ కంపెనీ పెట్టించావు. ఏం చేసావు? చాప చుట్టించి షట్టర్ మొత్తం క్లోజ్ చేసావు. మావయ్య ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావా బాబు? పో, వద్దులే, నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నువ్వే బిజినెస్ చేయక్కర్లేదు. కుదిరితే జాబ్ చేయి, లేదంటే ఇంట్లోనే సైలెంట్ గా ఉండు. దిస్ ఇస్ టూ మచ్ ఆద్య, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇది ఇన్సల్ట్ అనుకుంటావో ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. నిజమైతే ఇదే. సో నేను సొంతంగా ఎదగలేను అంటావా? ఎదగా లేవు. నీ సపోర్ట్ లేకుండా నేను వ్యాపారం చేయలేనంటావా? హలో, ఈ ప్రపంచంలో కొద్ది గొప్ప నీకు సపోర్ట్ చేసేది నేను ఒక్కదాన్నే. నేనే నో అని అంటుంటే నీకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? నా టాలెంట్ ని గుర్తించే వాళ్ళు, నేను కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. నిన్ను నమ్మి డబ్బిచ్చేవాళ్ళు, నీకు సపోర్ట్ చేసే అమాయకులెవరో నేను చూస్తాను. చూస్తూ ఉండు. బావా, ఈ ప్రపంచమే నిన్ను దూరం పెట్టినా నా సపోర్ట్ మాత్రం నీకెప్పుడు ఉంటుంది శ్రీను బావా. ఎలాగైనా సరే శ్రీనుబాబుకి 10 లక్షలు ఇచ్చి శ్రీనుబాబు దగ్గర మార్కులు కొట్టేస్తాను. శ్రీను, శ్రీను, సారీ శ్రీను, సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నిన్ను చాలా మాట్లాడినాను. ఏమనుకోవద్దు ప్లీజ్. ఏమీ అనుకోవద్దు శ్రీను, ప్లీజ్ ప్లీజ్. అనుకుంటాను. సారీ చెప్తున్నాను కదా. నాకు సారీ కదా కావాల్సింది. మరి ఏం అడిగినా ఇస్తావా? ముందు అడుగు. ఇస్తానంటే అడుగుతా. అడుగు. చిప్పో. ఇవ్వవా? శ్రీను, శ్రీను, ఓకే. అక్కడ కాదు. మరి ఓ హ్యాపీ. అక్కడ కూడా కాదు. మరి ఇక్కడ అది శ్రీను, ఏమొద్దు, నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఒకసారి వద్దు ప్లీజ్ ప్లీజ్. ఒకసారి ఇవ్వ. వద్దు, వదిలే. అది
హలో రామా. సారీ సార్, ఎక్కడున్నారు? కాలేజ్లో. మీకోసం మన కాలేజ్ గ్రౌండ్కి వచ్చాను. అవునా? ఎక్కడ? హలో, ఎండోమెంట్ ఆఫీసర్ గారికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాలా ఏంటి? నేనిప్పుడు మీ భార్యగా వచ్చాను. ఓ, గుర్తున్నానా? ఓవర్ యాక్షన్ చేయకండి సార్, మీరు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. ఇన్ని రోజులు అదే భ్రమలో ఉన్నాను రామా. ఇప్పుడిప్పుడే అలా బయటకు వచ్చాను. హలో మాస్టారు, అలిగింది చాలులే, త్వరగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రండి, మన మూవీకి వెళ్దాం. నీతోనా? సినిమాకా? లేకపోతే పక్కింటి ఆంటీతో వెళ్తారా ఏంటి? ఏ నేను సినిమాకి రాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను సార్, మీరు వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను. చూడు, కొన్ని చేదు అనుభవాల్ని మర్చిపోయి కొత్త స్టూడెంట్స్కి కోచింగ్ ఇస్తున్నాను. నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. హా? నేను ఇష్టంతో వచ్చాను, అది మీరు డిస్టర్బెన్స్ అనుకుంటే నేనేం చేయలేను సార్. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? సరే అయితే ఉండు, నాకే. స్టూడెంట్స్, ఈరోజు సెషన్ పూర్తయిపోయింది. రేపు అందరూ టైంకి వచ్చేయండి, ఓకేనా?